యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. వనాలు అన్నీ ఎడారి బడికే పదా పదాని కదిలేలా ఇదేమి చిత్రం ఓయమ్మ, అనంతమైన అనేక ప్రశ్నల జవాబు నీవమ్మ. నిశీధి చాటున నిగూఢ మర్మం కనేటి నేత్రం నీదమ్మా, జనాల కోసం నీ జన్మ వసంతకాల పూషోదయాలకు ప్రతీక నీవమ్మా. అలిసిన మనసును లాలించి కలియుగ కర్మలు దాటించి కనులకు వెలుగును చూపించే ప్రేమ నీదమ్మా. విలయపు ఉనికిని వివరించే ప్రణవ పునాదం నీ పాదం, పడమట దిక్కున ప్రభవించే ప్రేమ నీదమ్మా. వనాలు అన్ని ఎడారి బడికే పదా పదాని కదిలేలా ఇదేమి చిత్రం ఓయమ్మ, అనంతమైన అనేక ప్రశ్నల జవాబు నీవమ్మ. నిశీధి చాటున నిగూఢ మర్మం కనేటి నేత్రం నీదమ్మా, జనాల కోసం నీ జన్మ వసంతకాల పూషోదయాలకు ప్రతీక నీవమ్మా. వదలండి బాబుగారు, లాగండి బాబుగారు, బావగారు లాగండి. వదిలేదునా అమ్మ, వదిలి వదులు అమ్మ. అయ్యో అయ్యో, దీన్ని వదలు. అమ్మా, హాస్ని వదిన గొంతెందుకు పట్టుకున్నావు? తనేం చేసింది? ఇదే నా జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్ళింది. ఎవరు? వదలండి. నేనెందుకు అలా చేస్తాను? ఇంకెవరు? నువ్వేగా ఆయిల్ తెస్తా అని వెళ్ళింది. నేను వచ్చేలోపు మీరు కేకలు పెడుతున్నారు. నేను కూడా ఫోన్ వచ్చిందని వెళ్ళాను మమ్మీ. వాషింగ్ మిషన్ లో బట్టలు వేసేలోపు అరుపులు విని వచ్చేసాను. ఇక్కడున్నది గాయత్రి పాప ఒక్కతే. ఎవరొచ్చారని తనని అడిగినా ఏమీ చెప్పలేదు కదా పాపం. మరి నా జుట్టు పట్టుకుని లాగిందెవరు? చెప్పు సుమనా. అయ్యో, నాకు తెలియదు అత్తయ్య. హాస్పిటల్కి వెళ్ళొద్దామని నేను ఏనా బయలుదేరదాం అనుకున్నంతలో మీరు అరిచినట్టు అనిపించి వచ్చాం. నువ్వేదో భ్రమలో ఉన్నావమ్మా. భ్రమలో ఉంటే అక్కడున్న మమ్మీ ఇక్కడికి ఎలా వస్తుంది? ఫేస్వాల్ చేసుకుంటున్న అక్కయ్యని పార్సల్ చేసినట్టు అయింది. అసలు వదిన జుట్టు పట్టే దమ్మెవరికుంది? దేవతలకుంది. ఏ దేవత వదినా? రకరకాల దేవతలుంటారు. అమ్మలోను, భార్యలోను, కన్న బిడ్డలోను దేవత ఉంటుంది. నా పెళ్ళాం ఏం మాట్లాడుతుందో నాకే తెలీదు. నీకేమర్థమవుతుంది? బయట వాళ్ళెవరూ రాలేదు. ఇంకెవరొచ్చి అత్తయ్య మీద దాడి చేస్తారు? అంబా శివశంబా. నువ్వేమైనా చెప్పాలనుకుంటే చెప్పవయ్యా. అంబా అని ఆవలించుకో. మాత పిట్ట కొంచెం కూత ఘనం.
వామనమూర్తి ఉండేది ఇంత. ఎంతటి వాడై తొక్కేశాడు. కరెక్ట్, ఇక్కడ కూడా అంతే. హే, పిచ్చి వాళ్ళంతా జమై నా ప్రాణాలు తోడేస్తున్నారు. ఎందుకక్క వేసుకుంటావు? ఇంట్లోకి ఎవరు వచ్చారో, ఎవరు వెళ్ళారో, ఏం చేశారో సీసీ కెమెరాలు చూస్తే సరిపోతుంది కదా. మంచి ఐడియా. మీరండి. అమ్మా మేము వెళ్ళొస్తాం అమ్మా. అత్తయ్య, మీ స్నానం చేసి రండి, టెన్షన్ తగ్గిపోతుంది. ఇదిగో. మమ్మీ లే, జాగ్రత్త మమ్మీ. అబ్బా, అత్తయ్య ఆయిల్. నువ్వే తాగు. ఎవరు పట్టి లాగారో కానీ చిక్కులు పడ్డాయి. నిన్ను టార్గెట్ చేసుకుంటున్నారు అనుకోవడం కన్నా నీ గ్లామర్ మీద దృష్టి పెట్టారు మమ్మీ. అదే సరేరా, సీసీ కెమెరా ఫుటేజ్ చెక్ చేసావా? చేశారు మమ్మీ, కానీ లాభం లేదు. ఎందుకు? గాలికి సీసీ కెమెరా పక్కకు తిరిగిపోయిందమ్మా. రికార్డ్ కాలేదా? అయింది మమ్మీ. ఏమైందో చెప్పన్నయ్య. గాయత్రి పెద్దమ్మ ఫోటో వైపు తిరిగింది కెమెరా. మళ్ళీ రీసెట్ చేసేంత వరకు ఫోటోని మాత్రమే షూట్ చేసింది. మరి ఇంకో కెమెరా చూడలేదా? అది కూడా చూడడం అయిపోయిందమ్మా. చెప్పన్నయ్య. గాలికి కట్టెనెగిరి ఆ కెమెరాని కప్పేసింది మామ్. రికార్డ్ అయినా చీకటిగా కనిపిస్తుంది తప్ప అందులో ఏమీ లేదమ్మా. మరి ఇంకో కెమెరా? అనయ్య చెప్పు. అన్నీ నేనే చెప్పాలా? నువ్వే చెప్పేసరి. మూడో కెమెరా మీ రూమ్ బయట ఉందని నువ్వే తీయించావని అన్నయ్య చెప్పాడు. యూజ్లెస్ ఫెలో. ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో కూడా తెలీదు. మమ్మీ, మనసులో నన్ను తిట్టుకున్నావు కదూ? ఏ దొంగ, నిజం చెప్పు. రేయ్ ఇడియట్, నువ్వు నోరు మూసుకొని ఉంటావా లేదా? అమ్మా, ఏం జరిగిందో ఎవరూ చూడలేదు. నువ్వు పానిక్ అయిపోయి టెన్షన్ పడిపోయావు. నువ్వు తేలిగ్గానే చెప్తావు విశాల్. నా జుట్టుని ఎలా పట్టుకున్నారో తెలుసా? కొండ మీద నుండి కాలు జారి పడిపోతున్నప్పుడు ఏ చెట్టు కొమ్మనో రాయినో ఎంత గట్టిగా పట్టుకుంటారో అలా పట్టేసుకున్నారు. ఎలా ఈడ్చుకెళ్లారో అది కూడా చెప్పమమ్మీ. ఒడ్డున ఉండే పడవను నదిలోకి ఈడ్చుకెళ్లినట్టు తీసుకువెళ్లారు. ఎంత నొప్పి వచ్చిందో అది కూడా చెప్పు. మధ్య మధ్యలో వీడు విసిగిస్తుంటే నాకెంత మండిపోతుందో అంతకన్నా ఎక్కువే నొప్పి వచ్చిందంటే నువ్వే అర్థం చేసుకోవాలి విశాల్. ఓకే అమ్మా, రిలాక్స్. ఇంటి బయట సీసీ కెమెరాల ఫుటేజ్ కూడా చెక్ చేద్దాం. క్లూ దొరికితే చాలు పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. అనే ల్యాప్టాప్ ఇవ్వు. తీసుకో. వెళ్ళిపోయాడా? పిలవమంటావా మమ్మీ? అక్కర్లేదు, నిన్ను తన్నడానికి నేను చాలు. ఎందుకు మమ్మీ? రే, మన రూమ్ బయట ఉన్న కెమెరాని తీయించామని అలా ఎలా చెప్తావురా? అరే, మనం చేసిన దుర్మార్గ పనులు రికార్డ్ అవ్వకూడదన్నావు కదా మమ్మీ. ఆ విషయాన్ని తెలివిగా చెప్పడం నేర్చుకో.
ఎప్పుడు బాగుపడతావో ఏంటో. సరే మమ్మీ. ఛీ! గాయత్రి, ఈ పేరు ఎంత బాగుంటుందో, నాకు చాలా ఇష్టం. కానీ నిన్న పేరుతో పిలవడం కష్టం. ఎందుకు అని అడగవే? నువ్వు అడగలేవులే, ఎందుకంటే నీకిప్పుడిప్పుడే మాట రాదు. పెద్దత్తయ్య, మీకు పెద్దమ్మగా మిమ్మల్ని నేను ఎత్తుకునే భాగ్యం కల్పించినందుకు చాలా థ్యాంక్స్. మీరే పునర్జన్మెత్తి గాయత్రి పాపగా వచ్చారని నాకు తెలిసిపోయిందిలే. ఎలాగంటారా? మీ హస్త సాముద్రిక పేపర్లో ఉండే రేఖలు బుజ్జి గాయత్రి చేతి రేఖలు మ్యాచ్ అయ్యాయి కాబట్టి. నేను చూశానుగా, నేను తెలుసుకున్నానుగా. హాసనక్క, అయ్యయ్యో, నువ్వెప్పుడొచ్చావు చెల్లి? అదేంటే నైని ఏదో ఊరి నుంచి వచ్చినట్టు అలా అడుగుతున్నావు? లేదు పిన్ని, నేను అత్తయ్యతో మాట్లాడిందంతా చెల్లి విందేమోనని. ఏం మాట్లాడావక్క? నువ్వు కూడా అలాగ అడుగుతావేంటమ్మా? ఇక్కడ అక్క ఎక్కడుంది? తిలోత్తమ వదిన గురించి అనుకున్నారా? మరి ఇంకెవరు? గాయత్రి అత్తయ్య. అయ్య బాబోయ్, ఏంటమ్మా నువ్వు అనేది? నువ్వు కూడా గాయత్రి అక్కతో మాట్లాడుతున్నావా? చూడగలుగుతున్నావా? అవును బాబాయ్. నిజమే? అబ్బా, ఎన్నిసార్లు చెప్పాలి బాబాయ్? ఓరు దేవుడు, ఇంకిక్కడ ఉండకూడదు, లండన్కి వెళ్ళిపోతాం. లగేజ్ మీరొకరు హాస్ని పూర్తిగా చెప్పనివ్వండి. చెప్పడానికి ఏముంది? చచ్చిపోయిన పెద్ద బట్టమ్మ సుమనమ్మ కనబడుతుంది, హాస్నమ్మకమ్మ పెద్దక్క కనబడుతుంది, ఉన్న వాళ్ళని లేని వాళ్ళని నాయనమ్మ చూడగలుగుతుంది. అందరూ మారిపోతుంటే మనం ఇక్కడే ఉంటే ఇంకెవరో అయిపోగలం. భయపడకండి బాబాయ్, ఒక్క నిమిషం ఆగండి. హాసనక్క, గాయత్రి అమ్మగారిని నువ్వు చూసావా? అదే కదా చెప్పింది. ఎక్కడా? ఇక్కడే. ఇక్కడంటే ఎక్కడే? ఫోటో చూపించి అదిగో అని జోక్ వేస్తే జుట్టు కత్తిరించేస్తా. నాకు తెలిసింది మీకు తెలియనప్పుడు తెలుసుకోవాలని తెలియజేయాలే తప్ప తెలీదని చెప్పి తెలుసుకోకుండా తెలుసని తెలీదని చెప్తే నేను. ఆపో, పిచ్చి పిచ్చిగా మాట్లాడి మెంటలెక్కిస్తావే నువ్వు. అక్క, పాపనివ్వు, పాలిచ్చి పడుకోబెడతాను. నువ్వు నిజంగా అదృష్టవంతురాలివి చెల్లి. ఎందుకలా అనిపించింది? ఏదైతే కోరుకుంటావో అది నీ జీవితంలో జరుగుతుంది, కానీ జరుగుతున్నట్టు నీకు తెలీదు. అమ్మా, ఏం మాట్లాడుతుందో అర్థం కాక బుర్ర హీట్ ఎక్కిపోతుంది. నువ్వు వెళ్ళి నాకు పాలు తీసుకురావే. అబ్బా, ఏంటండి మీ సరసం? బాబాయ్ తాగడానికి తీసుకురమ్మన్నారు పిన్ని. ఓ అలాగా. చా, ఫస్ట్ నైట్ మధుర స్మృతులు తిరగదోడావా పిన్ని? వెళ్ళ. ఇదొక్కటే. కాఫీ ఏమైనా తెమ్మంటారా? అక్కర్లేదు, ఎండ కదా. సుమ్మి, ఏమైందే? ఎందుకు ఏడుస్తున్నావు? నీ వైద్యువే ఎక్కేస్తుంటే మాట్లాడవస్తుందే. నాకెందుకో కంగారుగా ఉందండి. ఏ హాస్, నైని, వదినా, అందరూ హాల్లోకి రండి త్వరగా. ఏమైంది మాత? ఉండవయ్యా, మా వాళ్ళకన్నా ముందు నీకే చెప్పాలంటావు. ఇక్కడ మీ వాళ్ళు మా వాళ్ళు అని ఉండరు, ఎవరికి వాళ్లే.
చిట్టి ఏడుస్తుందంటే జ్ఞానోదయం అయ్యుండొచ్చు. కంగ్రాట్స్ చిట్టి. పుండు మీద గరం మసాలా చల్లినట్టుంది. ఎందుకు ఏడుస్తుందో మాకే తెలియనప్పుడు నువ్వేదేదో ఊహించుకొని పిచ్చి రేకెత్తిస్తావేంటే? ఏం జరిగింది చెల్లి? విక్రాంత్ ఎక్కడున్నాడు? ఇద్దరూ కలిసే హాస్పిటల్కి వెళ్ళారు కదా. సుమన, డాక్టర్ గారు ఏమన్నారు? ఏదైనా ప్రాబ్లమా? రా పుత్ర, నువ్వు వివరిస్తేనే గాని విచారణ సాగదు. ఎందుకు ఏడుస్తున్నావు? నీకు తెలుసనుకుంటే నువ్వు కూడా అదే ప్రశ్న వేస్తున్నావేంటి? ఏడ్చే వాళ్ళ ఏడుపేంటో వాళ్లే చెప్పాలిగా. మీకు తెలీదా? తెలుసుకోవడానికి అర్థం అయితేనేగా. రేయ్, మాకు అర్థమయ్యేలా చెప్పండి. ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేద్దాం. 5 నెలల్లో పడింది కదా బ్రో. స్కానింగ్ చేయిద్దామని హాస్పిటల్కి వెళ్ళాం. చేశారా? బ్రహ్మాండంగా చేశారు. మరి ఇంకేంటి ప్రాబ్లం? ఇవి స్కానింగ్ రిపోర్ట్స్ చూడు. ఇదేంటి రిపోర్ట్స్ ఇలా ఉన్నాయి? పేరేమైనా మారిందేమో చూడండి బాబు గారు. పేరే మారలేదు, నా పేరు అలాగే ఉంది. ముక్కంటిపురం సుమనానే ఉందా? లేకపోతే బాలాపురం భామ అని ఉంటుందా? నువ్వు విసిగించకు. విషయమేంటో తెలియని ముందు. స్కానింగ్ రిపోర్ట్స్లో ఏవీ సరిగ్గా లేవమ్మా. నువ్వే చూడు. కడుపుకి స్కాన్ చేశారా లేక తలకా? చిట్టికి తలకాయ ఉందా లేదా అని చూసారా? నీకుందా? ఉందిగా బుర్రకాయ. మీకు స్కానింగ్ చేస్తే అది కూడా రాదు, ఏంటి? రేయ్, దీన్ని తీసుకువెళ్ళి గదిలో వేయండి. ఆహా, ఊరికే ఉంటానత్తయ్య. చిట్టి బాధ ఏంటో తెలియజేయండి. డాక్టర్ గారు చెప్పిన స్కానింగ్ తీయించలేదా విక్రాంత్ బాబు? తీయించారు మాత. అందుకే ఎక్కడ స్కానింగ్ చేసినా అది కాక ఇంకొకటి వచ్చినది. పని ఒకటి, ఫలితం ఇంకొకటి. సరిగ్గా వీళ్ళు చెప్పిందే జరిగింది. పొట్ట మీదకి మిషన్ లాగి స్కానింగ్ చేసిన కాలు, చెయ్యి, మూతి ఇలా వేరే వేరే రిపోర్ట్స్ వస్తున్నాయి. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అల్లుడు, తాతాకులేసిన ఆసుపత్రికి వెళ్ళారండి మీరు? పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ మావయ్య. 50,000 వదిలించుకున్నాం. డబ్బు పోతే పోయింది, కానీ రిపోర్ట్స్ ఇలా వస్తే కడుపులో బిడ్డ ఎలా ఉన్నట్టు? బాగుండదనే కదక్క నీ మాటకు అర్థం. అపార్థం చేసుకోకు చెల్లి. బిడ్డ పెరుగుదల సరిగ్గా ఉందా లేదా అని పరీక్షించడానికే ఈ పరీక్షలు అంటున్నాను. ఎదులే రిపోర్ట్స్ వేరేలా వచ్చాయని మీకెలా తెలుసు? దొంగచాటుగా వెళ్ళి చూశాడేమో.
దగ్గరే ఉన్న డాక్టర్లు నర్సులు చూసినా ఉపయోగం లేదత్తయ్య. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎన్నిసార్లు స్కాన్ చేసినా రిజల్ట్ ఇలా వచ్చిందంటే ఏమని అర్థం చేసుకోవాలి? మా చెల్లికి ఏమైందో ఏమో అనవసరంగా ఏడుస్తోంది. నీకేమమ్మా, ఇద్దరిని కన్నావు. ఒకరిని దూరం చేసుకున్నావు, ఇంకొకరిని దత్తత చేసుకుని హాయిగా ఉన్నావు.